ఆపదలేని ఆదివారము కథ. ఒక బ్రాహ్మణుడికి ఒక కుమారుడు ఉండేవాడు. అతనికి పెళ్లిచేసి కోడలిని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ కోడలు అమాయకురాలు. ఆమెకు ఆపద అంటే ఏమిటో తెలియదు. ప్రతిరోజూ మామగారిని చూసినప్పుడల్లా మామయ్య, ఆపద అంటే ఏమిటి అని అడిగేది. అలా ప్రతిరోజూ అడుగుతుండటంతో బ్రాహ్మణుడికి విసుగువచ్చి కోపంతో దర్బాసనపు తాడుతో తన కుమారుడిని కొట్టాడు. ఆ దెబ్బకు ఆ బాలుడు మూర్ఛపోయాడు. ఈ సంఘటన చూసిన తల్లి చాలా బాధపడి అడవిలోకి వెళ్లి విలపిస్తూ తిరుగుతుండింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు భూమిమీద సంచరిస్తూ ఆమెను చూశారు. ఎందుకిలా బాధపడుతున్నావు అని అడిగారు. ఆమె మొదట చెప్పడానికి ఇష్టపడలేదు. కాని వారు మళ్లీ అడగటంతో తన బాధను చెప్పింది. ప్రతిరోజూ ఆపద అంటే ఏమిటి అని అడిగేదాన్ని. కోపంతో నా భర్త నా కొడుకును కొట్టాడు. అతను మూర్ఛపోయాడు. ఆ బాధ తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇలా అన్నారు. నీ గత జన్మలో ఆపదలేని ఆదివారము నోము చేసి దాన్ని పూర్తిగా ఉద్యాపన చేయలేదు. అందుకే నీకు ఈ ఆపద వచ్చింది. ఇప్పుడు ఆ నోమును భక్తితో చేసి క్రమంగా ఉద్యాపన చేస్తే నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్లి ఆ నోమును భక్తితో చేసి విధిగా ఉద్యాపన పూర్తిచేసింది. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి ఆపదలూ లేకుండా కుటుంబం సుఖంగా జీవించింది. ఉద్యాపన విధానం: 5 మాణికెల పాలను తీసుకొని అందులో బియ్యం వేసి పరమాన్నం వండాలి. ఆ పరమాన్నాన్ని 2 భాగాలుగా చేసి సూర్యదేవునికి నైవేద్యం పెట్టాలి. తర్వాత పరమాన్నాన్ని 5 భాగాలుగా చేసి బ్రాహ్మణులకు దక్షిణ, తాంబూలంతో పాటు ఇవ్వాలి. స్త్రీలు వ్రతాలు. మన పూర్వీకులు ఎన్నో వ్రతాలు చేసేవారు. కాని ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో మనం ఏ పూజలు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం. కనీసం ఆ వ్రతాలు కథలు వింటే బాగుంటుందని మా చిన్ని ప్రయత్నం. మీకు నచ్చితే